భక్తి గొప్పది. వారు తప్పు చేస్తే వారికి కూడా శిక్ష పడుతుంది. మనము అదే విధంగా ఉండాలి. మనకు పరిచర్య చేయడానికి ఆ దేవదూతలు వస్తున్నాయి. వాటిని చూస్తే ఎట్లా ఉంటాయి తెలుసా? కనీసం మనం ఇప్పుడు చూడలేము వాటిని. అవి ఆత్మ రూపంలో ఉంటాయి. చూడాలి అనుకున్నప్పుడు వాటిని మనుషులు చాలామంది చూశారు. ఆ దేవదూతలు ఎట్లా ఉంటాయని చెప్పి రాశారు కూడా. కొన్ని దేవదూతలు అయితే కళ్ళు మొత్తం కళ్ళే కొన్ని దేవదూతలకి. కొన్ని దేవదూతలు ఏమో వచ్చి మనిషిలాగే ఉంటాయి, మనిషిలాగే మాట్లాడతాయి. కొన్ని దేవదూతలు రెక్కలు వేసుకొని ఎగురుతూ వస్తాయి. కొన్ని దేవదూతలు అందంగా ఉంటాయి చూడటానికి. కొన్ని దేవదూతలు భయంకరంగా ఉంటాయి. కొన్ని దేవదూతల మొహాలు సింహంలాగా ఉంటాయి. కొన్ని దేవదూతల మొహాలు గ్రద్ద, కొన్నిటి దూడ, కొన్నిటి మనిషి. ఇలా విధమైనటువంటి దేవదూతల మొహాలు. ఈ విధమైనటువంటి దేవదూతలు దేవాది దేవుని తూచా తప్పకుండా ఆజ్ఞని పాటిస్తాయి, దేవుని ఆరాధిస్తాయి, చెప్పిన పని చేస్తాయి. ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తాయి. మనం ఎలా అయితే తింటున్నాం, పని చేసుకుంటున్నాం, నిద్రపోతున్నాం, ఈ 3 ఏ విధంగా చేస్తున్నామో ఈ 3 పనులతో పాటు ఇంకో పని చేయాలి. మనం ప్రార్థిస్తున్నాం అంతే. మనం చేసే ప్రతి పనిలో ఈ ప్రార్థన అనేది ముఖ్యంగా ఉండాలి. ఒకవేళ మనలో ఈ గుణం లేకపోతే దేవాది దేవుడు తర్వాత మనల్ని వదిలేయడం జరిగిద్ది. మనల్ని వదిలేశాడంటే ఈ లోకం మొత్తంలో పాపులతో సహా మనం అందరం అల్లాడిపోవాల్సిందే. దేవాది దేవుడు వదిలేస్తే మనం చూడాల్సిన సగం నరకు భూమి మీద చూసి అప్పుడు వెళ్తాం నరకానికి. ఇక అది ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చనిపోవాలని చూస్తాం, చనిపోవటానికి చావు సహకరించదు. ఇప్పుడు ఈజీగా వస్తుంది చావు, మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ అప్పుడు చావే రాదు.